హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. కొబ్బరి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేని సమయంలో పచ్చి కొబ్బరి ఉన్నట్టయితే ఈ కొబ్బరి చట్నీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ కొబ్బరి పచ్చడి చేయాలంటే కావాల్సింది కొబ్బరి. దానికోసమని ఇలా ఈ కొబ్బరిని తీసుకున్న తర్వాత దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయటం వల్ల ముక్కలు ఈజీగా గ్రైండ్ అవుతాయి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అలాగే ఈ కొబ్బరి చట్నీలో శనగపప్పు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి. అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ లైట్‌గా వేయించుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోండి. ఇలా ఈ కొబ్బరి చట్నీలో పచ్చిమిర్చి వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఈ కరివేపాకు కూడా లైట్‌గా వేయించుకోండి. ఈ కరివేపాకు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అన్నీ కూడా ఈ తాలింపులో వేసుకోండి. కొబ్బరి ముక్కలు అన్నీ ఈ తాలింపులో వేసుకున్న తర్వాత తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ కొబ్బరి ముక్కలు అన్నీ తాలింపులో వేసుకున్న తర్వాత కేవలం 2-3 నిమిషాల టైంలోనే ఇవన్నీ వేగుతాయి. కాబట్టి ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోండి. ఈ టైంలో స్టవ్‌ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించుకోండి. ఎప్పుడైనా సరే కొబ్బరి చట్నీ చాలా రుచిగా ఉండాలి అంటే లేత కొబ్బరి కన్నా కొద్దిగా ముదిరిన కొబ్బరి అయితే రుచిగా ఉంటుంది. కాబట్టి ఇలా కొద్దిగా ముదిరిన కొబ్బరినే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ కొబ్బరి చట్నీ ఇంకా రుచిగా ఉండాలంటే ఇందులో ఒక 5 లేదా 6 వెల్లిపాయలను వేసుకోండి. ఈ వెల్లిపాయలు వేయటం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఈ పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా గరిటె పెట్టి మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కొబ్బరి ముక్కలు అన్నీ కూడా చల్లగా అయ్యే వరకు ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కొబ్బరి ముక్కలు అన్నీ చల్లగా అయిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని చూసి సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయని వారుంటే లైక్ కూడా చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ పేజ్‌ని విజిట్ చేయని వారుంటే మా ఛానల్ పేజ్‌ని విజిట్ చేయండి. ఇలా కొబ్బరి ముక్కలు అన్నీ చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కలు, ఈ తాలింపు అంతా కూడా ఈ మిక్సీ జార్‌లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసాన్ని వేసుకోండి. చింతపండు రసం లేకపోతే చింతపండు నానబెట్టి వేసుకోండి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇలా ఉప్పు, చింతపండు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనికోసం కొద్దిగా వాటర్‌ని యాడ్ చేయండి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతుంది. కాబట్టి లైట్‌గా వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు పచ్చడి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలను వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇందులోనే 4 లేదా 5 వెల్లిపాయలను కూడా వేసుకోండి. ఈ వెల్లిపాయలు వేయటం వల్ల కొబ్బరి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ వేయటం వల్ల చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి చట్నీ అంతా కూడా ఇందులో వేసుకోండి. కొబ్బరి చట్నీ అంతా కూడా ఈ తాలింపులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ తాలింపు అంతా కూడా కొబ్బరి చట్నీకి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇంతేనండి, మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.
ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ కొబ్బరి చట్నీని వైట్ రైస్‌లో కానీ, చపాతీలో కానీ, బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ ఎలా తిన్నా టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.